లోకల్ అందరూ చెన్నూరులో మొత్తం ఇయే రాసిస్తారు సార్. చెన్నూరులో ప్రతి షాప్లు ఇదే చిట్టు. రైతు పేరు లేదు దీని మీద, రైతుకి ఇచ్చినట్టు లేదు. బాపిరెడ్డి అనేది షాప్ పేరంటే భయపడాల్సిన పర్లేదు. మనం మేము కరెక్ట్ పబ్లిసిటీ కావాలంటే మన బస్తాలు లేవు అంటారు అనే బాధతోటి మేము అడగలే, తీసుకొని పోతాను. భయపడతాను అంటే ఆధార్ కార్డు తోటి లింక్ పెడితే నా దగ్గర ఫోన్ లా ఉంది, నెంబర్ పెట్టి పెడదాం అనుకున్నా. డిఎఫ్ లేవు అన్నాడు. పదహారా ఏంటి మొత్తం కదా ఈరోజు చెన్నూరు పట్టణం నుంచి వెళ్ళి ఈ ఫెర్టిలైజర్ షాప్లో అయినప్పుడు కామాక్షి అండ్ లక్ష్మీ షాప్లో నుంచి వెళ్ళి ఇల్లీగల్గా కొన్ని ఒక టాటా ఏసీ వెహికల్ ఒక దీంట్లో పోతున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి హైవే దగ్గరికి వచ్చేసి వీళ్ళని చెక్ చేయడం జరిగింది. దాంతో కొన్ని సంబంధించినటువంటి ఇందులో ఒక 44 వరకు ఇందులో ఉన్నాయి, అందులో ఒక 16 వరకు అందులో ఉన్నాయి. మొత్తం ఒక 60 బ్యాగ్స్ వరకు అవి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన ఏఓ గారికి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాను. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇల్లీగల్గా ఇక్కడ నుంచి వెళ్ళి మహారాష్ట్రకు ఇల్లీగల్గా పోతున్నాయని చెప్పి సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫెర్టిలైజర్ వాళ్ళు క్లియర్గా రైతులకు సంబంధించినటువంటి మీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకొని రైతులైతేనే ఇవ్వాలి. అంతేగాని మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే కొంచెం సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులను ఈ యొక్క ఇల్లీగల్ దందా చేయడం రీత్యా నేరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈరోజు అంటే మా చెన్నూరు టౌన్లో గల 2 ప్రైవేట్ షాపుల నుంచి యూరియా, డిఏపి కాంప్లెక్స్ అన్నారం మరియు రొయ్యలపల్లి విలేజ్ సంబంధించిన రైతులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఏ షాప్స్ సార్ అవి లక్ష్మీ వెంకటేశ్వర, తర్వాత కామాక్షి ట్రేడర్స్. వాటికి సంబంధించిన బిల్స్ వాళ్ళు ఇవ్వలేదు, కేవలం తెల్ల కాగితం మీద రాసిచ్చినట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించి రైతుల నుంచి వివరాలు తీసుకున్నాము. వీరిపైన మేము షోకాజ్ నోటీస్ ఇచ్చి చర్యలకు చేపడతాము. సార్ ఇప్పుడు చర్యలు ఎవరిపైన చేపడతారు సార్? మరి ఈ ప్రైవేట్ డీలర్ల పైన సార్ ఎలాంటి చర్యలు చేపడతారు సార్? అంటే మనం షోకాజ్ నోటీస్ ఇచ్చి లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కొరకు ప్రపోజ్ ఇంతకుముందు దొరికిందని చేసిన సార్ మరి సార్ దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చినాము, చర్యలు చేపట్టాము. ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినాము. సరిపోతుంది అంతే కదా. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఎట్లా చేస్తారు సార్? ఆ రూల్ అంటే ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది రూల్. ఎందుకంటే ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇది మన తెలంగాణకే పోతున్నారు, మన తెలంగాణ రైతులు. ఇది మహారాష్ట్రకు పోవట్లేదు. అందుకని చెప్పి రైతులు ఇక్కడ పట్టుకున్నారు కాబట్టి మహారాష్ట్రకు పోతలేదు.
బార్డర్ మీద పట్టకుండా మహారాష్ట్రకు పోయినట్టు అంతే కదా. అదే అందుకే ఇప్పుడు ఆడి వివరాలు సేకరించాము. వీటికి సంబంధించిన వీళ్ళు అవునా కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు విట్నెస్గా వీళ్ళని తీసుకొని ఆ డీలర్ల మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కూడా మరి రైతుల పేరు వేరు, మీకు దాంట్లో ఎంట్రీ అయిన ఆన్లైన్ ఎంట్రీ అయిన నేమ్స్ వేరున్నట్టు మాకు సమాచారం. ఏది ఇంతకుముందు కూడా సీజ్ చేసిన దాంట్లో ఇంతకుముందు చేసినట్టు ఆల్రెడీ 6 కేజీ చేసినాము. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన దాని మీద 6 కేజీ చేసినాము. ఆ ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినాం. దాని మీద షోకేజ్ నోటీస్ ఇష్యూ చేసినాము డీలర్కి. లైసెన్స్ క్యాన్సిల్ కొత్తది పెట్టినాం.